గట్టిగా. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని. విశ్రామ స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదరు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయం చేసెను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహం సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నాకు రక్షణదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం గురించి ఆశీర్వదించున్నారు.